వెల్కమ్ టు మెగా 9 టీవీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటేనే ఒక ఫైర్ బ్రాండ్. ఎలాంటి ప్రశ్నలకైనా ఏమాత్రం తడబడకుండా ఎదురుదాడి చేయడంలో ఆయనకు ఆయనే సాటి. కానీ తాజాగా ఎన్బీసీ న్యూస్ నిర్వహించిన మీట్ ది ప్రెస్ ఇంటర్వ్యూలో సీన్ మొత్తం రివర్స్ అయింది. లైవ్ ఇంటర్వ్యూ జరుగుతుండగానే ట్రంప్ ఒక్కసారిగా అవమానానికి గురై తన మైక్ ను పక్కన పెట్టేసి వెళ్లిపోవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ఒక అధ్యక్షుణ్ణి అలా మధ్యలోనే లేచిపోయేలా చేసిన ఆ జర్నలిస్ట్ ఎవరు? ఆమె అడిగిన ఆ ప్రశ్నలేంటి? ట్రంప్ ను ఉక్కిరిబిక్కిరి చేసిన ఆ జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అమెరికా జర్నలిజంలో ఆమెకున్న ట్రాక్ రికార్డ్ ఏంటి అనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ది వరల్డ్ గా మారింది. అమెరికా రాజకీయాల్లో ఎప్పుడు ఏదో ఒక సెన్సేషన్ సృష్టించే డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఎన్బీసీ న్యూస్ ఛానల్ కి చెందిన ఫేమస్ ప్రోగ్రామ్ మీట్ ది ప్రెస్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్ట్ క్రిస్టెన్ వెల్కర్ ట్రంప్ ను ఇంటర్వ్యూ చేశారు. అయితే దేశ ఆర్థిక పరిస్థితులు, విదేశాంగ విధానాలపై చర్చ కోసం ప్లాన్ చేసిన ఈ ఇంటర్వ్యూ కాస్త ఒక పెద్ద వివాదంగా మారి ట్రంప్ సహనం కోల్పోయేలా చేసింది. ట్రంప్ తన విస్కిన్స్ పర్యటనలో ఉన్నప్పుడు ఈ ఇంటర్వ్యూ రికార్డ్ చేశారు. కాలిఫోర్నియా ఎన్నికల ఫలితాల గురించి ట్రంప్ మాట్లాడుతూ అక్కడ ఎన్నికల్లో భారీగా మోసం జరుగుతుందని ఆరోపించారు. 4 రోజులు దాటుతున్నా వాళ్ళు ఇంకా కౌంటింగ్ పూర్తి చేయలేదు, ఎందుకంటే వాళ్ళు మోసం చేస్తున్నారని ట్రంప్ అన్నారు. సరిగ్గా ఇక్కడే జర్నలిస్ట్ క్రిస్టెన్ వెల్కర్ కలుగజేసుకొని, మీరు ఎలక్షన్స్ లో మోసం జరుగుతుందని అంటున్నారు కదా, దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని సూటిగా ప్రశ్నించారు. దానికి ట్రంప్, నేను చూస్తున్నాను కదా, అదే ఆధారం అని సమాధానం ఇచ్చారు. కానీ ఆమె వదలకుండా, కోర్టులు గాని ఎలక్షన్లు అధికారులు గాని మీ ఆరోపణలను ధృవీకరించలేదు కదా అని మళ్లీ నిలదీశారు. ఆమె పదే పదే ఆధారాలు అడగడంతో ట్రంప్ కు చిర్రెత్తుకొచ్చింది. నువ్వు ఒక అవినీతి జర్నలిస్ట్వి, మీ ప్రెస్ అంతా అవినీతిమయం అంటూ ఆమెపై వ్యక్తిగత దాడికి దిగారు. దానికి ఆమె చాలా ప్రశాంతంగా, నేను అవినీతి పరురాలిని కాదు అని బదులిచ్చారు. ట్రంప్ మరింత రెచ్చిపోయి, నువ్వు అవినీతి పరురాలివి, మూర్ఖురాలివి అంటూ కామెంట్ చేశారు. ఆమె ఎన్నికల వ్యవస్థ కథ థర్డ్ వరల్డ్ కంట్రీ లాగా తయారైంది అంటూ విమర్శించారు. చివరిగా, ఇక నేను చెప్పాల్సింది అయిపోయింది, థ్యాంక్ యూ డార్లింగ్, ఎంజాయ్ చేయండి అంటూ మైక్ తీసేసి ఇంటర్వ్యూ నుంచి మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోయారు. ఇంతలా ట్రంప్ ను నిలదీసిన ఈమె ఎవరు అనుకుంటున్నారా? ఆమె పేరు క్రిస్టెన్ వెల్కర్. ఈ ఘటన తర్వాత అమెరికా మీడియా ప్రపంచంలోనూ సోషల్ మీడియాలోనూ ఒక్కసారిగా దృష్టి మొత్తం క్రిస్టెన్ వెల్కర్ వైపుకే వెళ్ళింది. క్రిస్టెన్ వెల్కర్ 1976 జూలై 1న అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జన్మించారు. చిన్నప్పటి నుంచే మీడియాపై ఆమెకు ఆసక్తి ఎక్కువ. అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలో హిస్టరీ చదివారు. ఆ తర్వాత జర్నలిజాన్ని తన కెరియర్ ఆప్షన్ గా ఎంచుకొని లోకల్ టెలివిజన్ ఛానల్లో రిపోర్టర్ గా చేశారు. రిపోర్టింగ్ లో చూసిన ప్రతిభతో 2010లో ఆమె ఎన్బీసీ న్యూస్ లో చేరారు. అక్కడి నుంచి ఆమె ప్రయాణం వేగంగా ముందుకు సాగింది. వైట్ హౌస్ కరెస్పాండెంట్ గా ఉన్న ఆమె అమెరికా అధ్యక్షుల విదేశీ పర్యటనలు, ఎన్నికలు, జాతీయ భద్రత వంటి అత్యంత కీలక అంశాలను కవర్ చేస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. అయితే క్రిస్టెన్ వెల్కర్ పేరు అంతర్జాతీయ స్థాయిలో తొలిసారి పెద్దగా వినిపించింది. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో అప్పటి ట్రంప్, బైడెన్ మధ్య జరిగిన చివరి ప్రత్యక్ష చర్చకు ఆమె సమన్వయకర్తగా వ్యవహరించారు. ఇద్దరు అభ్యర్థులను సమతుల్యంగా ప్రశ్నిస్తూ చర్చను నియంత్రించిన తీరు ఆమెను విస్తృత ప్రశంసలు తెచ్చిపెట్టింది. అమెరికాలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ చర్చ కార్యక్రమాల్లో ఒకటైన మీట్ ది ప్రెస్ కు 2023లో ఆమె హోస్ట్ గా బాధ్యతలు చేపట్టిన హిస్టరీ క్రియేట్ చేశారు. ఈ కార్యక్రమానికి తొలి ఆఫ్రికన్ అమెరికన్ మహిళా హోస్ట్ గా, రెండో మహిళా యాంకర్ గా నిలిచి విశేష గుర్తింపు పొందారు. డొనాల్డ్ ట్రంప్ ను ఆమె ఇంతకు ముందు చాలా సార్లు ఇంటర్వ్యూ చేశారు. ట్రంప్ మాత్రమే కాదు, గతంలో బరాక్ ఒబామా, కమలా హ్యారిస్, జో బైడెన్ ఇంకా పలువురు టాప్ డెమోక్రటిక్ రిపబ్లికన్ లీడర్లను ఆమె తనదైన శైలి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారు. ఆమె క్వశ్చన్స్ చేసే విధానం ఎంతో స్పెషల్ గా ఉంటుంది. ఎవరు అధికారంలో ఉన్నా వెనక్కి తగ్గకుండా ప్రశ్నలు వేయడం, సమాధానంలోని అస్పష్టతను వెంటనే గుర్తించి తిరిగి ప్రశ్నించడం ఆమె జర్నలిజం శైలి. స్పష్టమైన సమాధానం వచ్చే వరకు వెనక్కి తగ్గకపోవడం వల్లే ఆమెను అమెరికా రాజకీయ జర్నలిజంలో అత్యంత ప్రభావవంతురాలైన జర్నలిస్టులలో ఒకరిగా భావిస్తారు. తాజా ట్రంప్ ఘటనతో మరోసారి ఆమె పేరు వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది.
ఎంత పవర్ఫుల్ లీడర్ అయినా సరే ఆధారాలు లేకుండా మాట్లాడితే నిలదీసి ప్రశ్నించే దమ్మున్న జర్నలిజం అంటే ఇదే క్రెఫ్టన్ వెల్కర్ నిరూపించారు.